హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే బాగున్నా. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, కాకరకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. కాకరకాయ అంటే నాకైతే చాలా ఇష్టం. కానీ చాలామంది నాకు తెలిసి కాకరకాయ చేదు ఉంటుంది కాబట్టి తినరు. ఈరోజు నేను చేసిన రెసిపీ అస్సలు చేదంటే ఉండనే ఉండదు ఫ్రెండ్స్. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. నిజంగా చెప్తున్నా, ముద్ద ముద్దకి అమృతంలా ఉంటుంది. ఒక హాఫ్ కేజీ కాకరకాయలు శుభ్రంగా కడిగి ఇసుక లేకుండా కడుక్కొని పక్కకు పెట్టుకోండి. తర్వాత రౌండ్గా కట్ చేసుకొని కాసేపు గాలికి పెట్టుకోండి. అంతే, ఎండబెట్టాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. నార్మల్గా కాసేపు ఒక 10 మినిట్స్ గాలికి పెట్టుకుంటే చాలు. అవి ఏం చేయాలంటే ఆయిల్ బాగా వేడెక్కాలి ఫ్రెండ్స్. ఆయిల్ నార్మల్గా వేడయిందనంటే కాకరకాయలు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి. ఇంకొకటి ఏంటంటే పచ్చి పచ్చిగా ఉండి చేదొస్తాయి. కాబట్టి ఆయిల్ బాగా వేడయిన తర్వాత సిమ్లో పెట్టి వేడి చేయండి. ఆయిల్ వేడి చేసిన తర్వాతనే, బాగా వేడైన తర్వాత సిమ్లో పెట్టి కాకరకాయలు వేయించుకోవాలి. కాకరకాయలు వేగేలోగా కాకరకాయలకు కావాల్సిన కారం రెడీ చేసుకుందాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పల్లీలు తీసుకోండి. పల్లీలు బాగా ఫ్రై చేసుకొని పల్లీలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కావలసినన్ని ఎల్లిపాయలు, జీలకర్ర, పసుపు, కారం, అంతే ఫ్రెండ్స్, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ కారం పక్కన పెట్టేసుకోండి. ఇంతలో కాకరకాయలన్నీ బాగా రెడ్గా గోల్డ్ కలర్లో వచ్చేలా వేయించుకోండి. వేయించుకున్న కాకరకాయలన్నీ పక్కన పెట్టేసేయండి. తర్వాత మళ్ళీ ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని మళ్ళీ కొన్ని సపరేట్గా పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోండి. అప్పుడు మళ్ళీ ఆ ఆయిల్లో కాకరకాయలన్నీ వేసి ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ అటు ఇటు ఫ్రై చేసిన తర్వాత మనము మిక్సీ చేసుకున్న పొడి అంతా వేసేయండి. వేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫైనల్గా ఆ పల్లీలు కూడా వేసి ఒక 2 మినిట్స్ కలిపేస్తే వేడి వేడిగా చేదే లేని కాకరకాయ కారం రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలో కాకరకాయ కారం వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. లిటరల్గా చెప్తున్నా కదా, మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్లో షార్ట్సే పెట్టినాము, లాంగ్ వీడియోస్ తీయడానికి కష్టంగా ఉండి పెట్టలేదు. కానీ ఇప్పటి నుంచి ఖచ్చితంగా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి. తప్పకుండా నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అయినా మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ స్టార్టింగ్లో బాగా సపోర్ట్ చేశారు. నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటా. మధ్య మధ్యలో పాప డిస్టర్బ్ చేస్తుంది, ఆ పాప మాటలన్నీ స్కిప్ చేసేయండి. ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఉండడం వల్ల అంటే అదే పెద్ద రీజను. ఛానల్ ఎక్కడ బ్లాక్ అయిపోద్దేమో అని వేరే వాళ్ళ వీడియోస్ పెట్టడం వల్ల నా ఛానల్కి స్ట్రైక్ పడింది. ఇప్పుడు మానిటైజేషన్ ఆగిపోయి ఛానల్ బ్లాక్ అయిపోయింది. దయచేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నా ఛానల్ని మానిటైజ్ చేసే అంటే అంతా మీకే ఉంది. దయచేసి నా ఛానల్కి మళ్ళీ సపోర్ట్ చేసి ఇంతకు ముందులాగానే నా ఛానల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.